ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునే చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం అందరం కూడా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి యేసు ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయం మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవులుగా లెక్కించి నీ సన్నిధిలో ఉండే భాగ్యం మీరు మాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తుండగా సహాయం చేయండి, ఆరాధిస్తుండగా నేను కొనియాడుతుండగా సహాయం చేయండి. నీ వాక్య ధ్యానములోను అలాగే ఆయన ప్రార్థనలోను అన్నిట్లో కూడా మాకు తోడుగా ఉండి ఆయన ఈ ప్రార్థన పోరాటాన్ని ఆశీర్వాదకరంగా జరిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా ఆరాధనా దేవా ఆరాధనా బిగ్గరగా స్వరమెత్తి ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. దేవానికి స్తోత్రం. సమీపింపరాని తేజస్సునందు వసించు దేవా, you're so close to us, O Lord. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవు సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ఆరాధనా
చేతులన్నీ ఆయన వైపు చాపి ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ఇంకొంచెం బిగ్గరగా ఈరోజు మన ధ్యానం కొరకు 91వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. ఎవరైతే మహోన్నతుని నీడన ఉంటాడో, చాటున నీడన ఉండేటటువంటి వాడే మహోన్నతుని చాటున నివసించినవాడు, మహోన్నతుని నీడలో ఉన్నవాడు, మహోన్నతుని అండగా చేసుకున్నటువంటి వాడు, మహోన్నతుని దగ్గర ఉన్నటువంటి వాడు. ఇతను ఏం చేస్తున్నాడంటే మహోన్నతుణ్ణి ప్రేమిస్తున్నాడు. మహోన్నతుడైన దేవుణ్ణి ప్రేమించటానికి మొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే మన హృదయాన్ని ఆయనకు ఇవ్వాలి. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అని ప్రభు అడుగుతున్నాడు. మన హృదయం ఎప్పుడైతే దేవునికి మనం ఇస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన హృదయములోనికి ఆయన వచ్చి ఆయన మన హృదయంలో ఉన్న ప్రతి విధమైనటువంటి చెడు, చూడండి, ఒక హార్ట్ ఆకారంలో ఇలా ఉంది, దాంట్లో కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే ఫాక్స్ అన్నమాట. ఆ పిక్చర్లో ఉన్నటువంటిది ఏంటి? నక్క కనిపిస్తుంది. అంటే నక్క లాంటి స్వభావం, జిత్తులు మారి తత్వం, ఆ వ్యక్తిత్వం అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు అలా లోపలికి వస్తున్నటువంటి సమయంలో నెక్స్ట్ పిక్చర్ ఏం చెప్తుందంటే ఈ నక్క లాంటి స్వభావం బయటికి వెళ్ళిపోతున్నటువంటి ఆ పిక్చర్ కనబడుతుంది అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి మన హృదయాన్ని ఇస్తే నక్క లాంటి జిత్తులు మారి జీవితం అనేది బయటికి పోతుంది. ఇంకొక జంతువు ఏముంటుందంటే దాంట్లో పాము కనిపిస్తుంది. పాము ఎలాంటిది అని అంటే విషంతో కూడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ హృదయంలోకి ప్రవేశించారో పగబట్టే తత్వం, విషతత్వం అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకు కనబడేటటువంటిది ఏంటంటే కాకి స్వభావం ఎలాంటిదంటే దొంగ స్వభావం. యేసుక్రీస్తు ప్రభువారు లోపలికి రాగానే ఆ దొంగ స్వభావము అనేటటువంటిది బయటికి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోకి రాగానే మనలో నుంచి చీకటి బయటికి వెళ్ళిపోతుంది, బూతులు బయటికి వెళ్ళిపోతాయి, అపవిత్రత బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోకి రావటం ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడు వెళ్ళిపోతుంది. నీ హృదయాన్ని నాకు ఇమ్మని అడుగుతున్నాడు. ఈరోజు ఆయనను మన హృదయంలో చేర్చుకుని మనము ఆయన ప్రేమించేవారిగా ఉండాలని కోరుతున్నాను. ఆయన ప్రేమించేటటువంటి వారిలో ఉండే రెండవ లక్షణం ఏంటంటే ప్రార్థించే లక్షణం. దేవుని సన్నిధిలో దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. ఏంటి మీరేం చెప్పారు? మానవులమైనటువంటి మనం దేవుడితో మాట్లాడటమా? అది ఎట్లా సాధ్యం అంటే అది సాధ్యమే.
ఎలా సాధ్యం అని అంటే ప్రార్థన ద్వారా, యేసుక్రీస్తు నామములో అది సాధ్యం. కాబట్టి ఏ విధమైన కష్టాలు ఉన్నాయి, ఏ విధమైన బాధలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి సమస్యలు గుండా వెళుతున్నారు, వడ్డీ కట్టలేకపోతున్నారా, అప్పులు బాధలు వేధిస్తున్నాయా, సమస్యల్లో సతమతం అవుతూ ఉన్నామా, మనం ఏ విధమైన బాధలు ఉన్నా అన్నీ కూడా ఎవరికి చెప్పుకోవచ్చు అంటే, ఫ్రెండ్కి చెప్తే కొద్దిసేపు విని రోజు ఇదే చెప్తున్నాడు సోది అని చెప్పేసి అని వినకుండా మానేస్తారు. ఒకవేళ సొంత భార్య కదా అని భార్య చెప్తున్నాను అనుకో, రోజు ఇదే మాటలు చెప్తున్నావు, కొత్త మాటలు ఏమున్నాయి అని చెప్పేసి అని ఆమె వినకపోవచ్చు. పిల్లలకి చెప్పామంటే పిల్లలు వినకపోవచ్చు. స్నేహితుడు వెంటలేదు, భార్య వెంటలేదు, పోనీ భర్తకు చెప్తే భర్త వెంటలేదు. ఎవరు కూడా మన బాధలు వినేవాళ్ళు లేరు. ఒకే ఒక్కడున్నాడు, ఆయనే జీవము గల దేవుడు. మన బాధలు ఎన్నైనా ఆయనతో చెప్పొచ్చు. ఆ ప్రార్థనలో అన్నీ కూడా ఆయన దగ్గర కుమ్మరించుకోవచ్చు. చూడండి, ఓపెన్గా మనం అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. ఏ దాపరికం లేదు, ఏ అరమరిక లేదు, ఏ సీక్రెట్స్ లేవు, ఏమి లేకుండా వీ కెన్ జస్ట్ టాక్ టు జీసస్. ఆయనతో మనం మాట్లాడవచ్చు. ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆయనకి మన బాధలు అర్థమవుతాయా, అసలు మన బాధలు ఆయనకి తెలుసా అని కొంతమంది ప్రశ్నలు వేస్తారు. అవును, నిజమే. ఆయన ఏమంటాడంటే మనతో సహానుభావం కలిగిన వాడు. మన శ్రమలు ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు కదా. ఉన్నప్పుడు మనకు వచ్చే శోధనల గురించి ఆయనకు తెలుసు, మనకు వచ్చే శ్రమల గురించి ఆయనకు తెలుసు, మనకు వచ్చే కష్టాల గురించి కూడా ఆయనకు తెలుసు అనమాట. కాబట్టి అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థనలో మనకున్నటువంటి కష్టాలు, మనకున్న బాధలు, మనకున్న ఇరుకులు, మనకున్న ఇబ్బందులు అన్నీ కూడా ఆయనతో చెప్పుకోవచ్చు. అలా చెప్పుకున్నప్పుడు ఆ ప్రేమ గల దేవుడు ఏం చేస్తాడంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. ఓ సిస్టర్ గారు వంట చేస్తున్నారు కట్టెల పొయ్యి మీద. ఈ కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నటువంటి సమయంలో ఆమె ఏం చేస్తున్నారంటే గొట్టంతో అని ఊదుతున్నారు. ఊదేటటువంటి సమయంలో ఆ గొట్టంలోకి ఎప్పుడు పాము వచ్చిందో తెలీదు. ఈ యొక్క త్రాచు పాము దాంట్లోకి వచ్చి దాంట్లో ఉంది. అయితే అది ఊదినప్పుడు బయటకు వచ్చింది. కానీ సాధారణంగా ఊదేటప్పుడు పల్లెటూరులో ఏం చేస్తారంటే దగ్గర పెట్టి అని ఊదుతారు. ఆ పాము ఏ విధమైనటువంటి కీడు చేయకుండా ఆ పాము బారి నుంచి ఆ సిస్టర్ గారు తప్పించబడ్డారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదు. ఎన్నోసార్లు మరణాపాయాలు, యాక్సిడెంట్స్, ఎన్నోసార్లు బలహీనతలు, అనారోగ్యం, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడు. ఎన్నో రకాలైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తున్నాడు. ఇలాగా దేవుడు తప్పిస్తూ, దేవుడు తన కృప చూపిస్తూ, తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తూ మనం నడిపిస్తున్నాడు. ఈ విధమైనటువంటి కృప దేవుడు మనకు దయచేస్తూ తన యొక్క సహాయ సన్నిధిని మనకు అనుగ్రహిస్తున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో మనం అందరం కూడా ఆయనను ప్రేమించేటటువంటి వారిగా ఉండాలని కోరుతున్నాను. చూసారా, హృదయం ఇచ్చిన వారిని పాపం నుంచి తప్పిస్తాడు, ప్రార్థన చేసిన వారిని సమస్యల నుంచి తప్పిస్తాడు. ఆయన్ని ప్రేమించేవారు మూడవదిగా ఏం చేస్తారంటే ఆయనకు ఇచ్చేవారిగా ఉంటారు. ఆయనకు ఇచ్చేటటువంటి వారు ఏమిస్తారు అనంటే ఆయనకు జీవితాన్నే ఇస్తారు, ఆయన కొరకు ధనాన్ని కూడా ఇచ్చేవారిగా ఉంటారు. ఆయనను ప్రేమించేవారే ఆయనకి ఇస్తారు. ఎవరైనా ఏదైనా మనకి ఇచ్చారంటే ఎవరిస్తారు చెప్పండి? మన మీద ప్రేమ ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. ప్రేమ లేని వాళ్ళు ఏమీ చేయలేరు కదా. అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమించి తన కుమారుడు మన కొరకు ఇచ్చాడు. ఆ కుమారుడు ప్రాణం ఇచ్చాడు. ఇప్పుడు మనము దేవుని ప్రేమించి హృదయాన్ని ఇస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, మన ధనాన్ని, మన తలాంతులను, మన యొక్క వనరులను మనం దేవునికి ఇస్తున్నాం. ఎందుకు దేవునికి ఇవ్వాలి అని అంటే దైవ రాజ్యం వ్యాప్తి చెందాలి. దేవుని రాజ్యం వ్యాప్తి చెందటానికి దేవుడు ఇచ్చేటటువంటి ఒక పద్ధతిని దేవుడు ఏం చేశాడంటే ఇంట్రడ్యూస్ చేశాడు. మానవుడికి ఒకేసారి కొన్ని కోట్ల టన్నుల ఆహారాన్ని దేవుడు ఒక్క దగ్గర పెట్టి మీరు తింటూ బతికేయండి నాయనా అని చెప్పలేదు. ఆయన ఏం చేశాడంటే విత్తనాలు ఇచ్చి మీరేం చేస్తాడో తెలుసా, ఆ విత్తనాలు మళ్ళీ భూమిలో వేయండి,
చక్కగా అవి మళ్ళీ మొలకలు ఎత్తుతాయి, ఎదుగుతాయి. ఎదిగేటప్పుడు మీరు వాటికి నీళ్లు కట్టాలి. నీరు కట్టిన తర్వాత వాటన్నిటినీ జాగ్రత్తగా కలుపు మొక్కల నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మీకు పంట వస్తుంది. పంటను మీరు ఏం చేయాలంటే కొయ్యాలి, నూర్చాలి, నూర్చిన దాన్ని విసరాలి, విసిరిన దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే వండాలి, వండిన దాన్ని తినాలి, తిని సంతోషపడాలి అనేటటువంటి ఈ నియమాన్ని దేవుడు పెట్టాడు. దైవరాజ్యం వ్యాప్తి చెందడానికి ఏం జరగాలంటే ప్రతి బిడ్డ కూడా ఆయన ప్రేమించేవారు, ఆయనకు హృదయం ఇవ్వడంతో పాటు ప్రార్థన చేయడంతో పాటు ఆయనకు ఇచ్చేవారిగా ఉండాలి. ఏమి ఇవ్వాలి అని అంటే మన తలాంతులను దేవునికి ఇవ్వాలి, మన యొక్క ధనాన్ని దేవునికి ఇవ్వాలి, వాళ్ళ టైంను కూడా దేవునికి ఇవ్వాలన్నమాట. we need to give our talents, we need to give our treasure, and we need to give our time. ఫస్ట్ టాలెంట్ అన్నాను అంటే తలాంతు దేవునికి ఇవ్వాలి. రెండోది ఏమన్నాను? ట్రెషర్, ధనాన్ని దేవునికి ఇవ్వాలి. మూడోది ఏమన్నానంటే టైం. ఎప్పుడైతే మన టైంను దేవునికి ఇస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఫలభరితంగా మారుస్తాడు. మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్తాం కానీ ఆయనకు టైం ఇవ్వలేదంటే ఆయనకు అది ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు అనమాట. కాబట్టి మనం దేవుని ప్రేమించేటటువంటి వారుగా ఉన్నటువంటి మనము ఆయనకు హృదయాన్ని ఇవ్వడంతో పాటు ప్రార్థన చేస్తూ ఆ తర్వాత మన ధనాన్ని ఇస్తూ మన టైంని, మన ట్రెజర్ని, మన టాలెంట్స్ని అన్నిటినీ దేవునికి ఇస్తూ మనము ఆయన సన్నిధిలో నిలిచినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను అతనిని తప్పించేదను. ఆయన ప్రేమించటానికి నేను కొన్ని పనులు చెప్పాను చూసారు. హృదయం ఇవ్వడం, తర్వాత ప్రార్థన చేయటం, మూడవది మన ధనాన్ని ఆయనకి ఇవ్వడం, మన సమయాన్ని, మన తలాంతులను, మన ధనాన్ని సమస్తం కూడా దేవునికి ఇచ్చి మన దేవుని ఘనపరచాలి. కాబట్టి దేవుడు మనల్ని తప్పించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 6 బాధలు కలిగినా నేను నిన్ను తప్పిస్తాను, ఒకవేళ 7 కలిగినా నేను నిన్ను తప్పిస్తాను. అంటే 6 బాధలు నీకు వచ్చాయి, ఓకే, నో ప్రాబ్లం, వాటిని నేను తప్పిస్తాను. ఒకవేళ 6 కంటే 7 కూడా వచ్చిందనుకో, నేను తప్పిస్తాను. అవును, నిజమే. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మనం తప్పించి దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం ఇలాగూ దేవుడు తన ప్రత్యేకమైన కృప ఇచ్చి మనం తప్పించి మనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఎలా తప్పిస్తాడు అనంటే, ఒకరోజు కృష్ణా జిల్లాలో ఒక గ్రామంలో నేను వాక్యం చెప్తున్నాను. అది పల్లెటూరు కాబట్టి అనేక మంది ఆ స్థలంలో కూర్చోవడానికి గడ్డి పరిచారు. నేను వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్పేటటువంటి సమయంలో ఏం జరిగిందంటే, నేను సడన్గా వెనక్కి తిరిగాను. నా కాలు దగ్గర తేలుంది. ఆ తేలు ఇలాగా కొండే విప్పి ఇంకా కరవడానికి రెడీగా ఉంది. సడన్గా ఎందుకు తిరిగానో, అసలు వాక్యం చెప్పేటప్పుడు ముందుకు చూస్తాం కానీ వెనక్కి ఎందుకు చూస్తాం? వెనక చూసి కిందకు చూశాను. నేను చూసినప్పుడు ఏం కనపడిందంటే తేలు కనపడింది. ఆ తేలును పక్కన నా వెనకే ఉండేటటువంటి పాస్టర్ గారు చెప్పి, ఎవరు కూడా డిస్టర్బ్ కాకుండా దాన్ని చంపమని చెప్పి నేను వాక్యం చెప్తూనే ఉన్నాను. దేవుని బిడ్డలారా, అలాంటి తేలు నుంచి దేవుడు తప్పించాడు. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పూడూరు అనేటటువంటి గ్రామంలో దేవుని వాక్యాన్ని నేను బోధించి ఆ రాత్రి అక్కడున్న చర్చిలోనే పడుకుని నేను ఓ దుప్పటి కప్పుకున్నాను. ఉదయాన్నే లేచి మళ్ళీ తిరిగి ఆ దుప్పటి మడత పెట్టి నా సూట్ కేసులో పెట్టుకొని మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత ఇంట్లో నేను అన్నీ కూడా తీస్తున్నప్పుడు ఆ బెడ్షీట్లో ఏదో అంటినట్టుగా కనిపిస్తుంది. ఏంటా అని టచ్ చేసి చూసి, ఇలాగా బైబిల్ చాలా పెద్దగా ఉంది, దాని మీద పెట్టాను. దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో తేలు కనిపిస్తుంది. అంటే ఆ రాత్రి అంతా కూడా తేలు నా బెడ్షీట్లోనే ఉన్నా కానీ నన్నేమీ చేయలేదు. ఎంత గొప్ప దేవుడు, అద్భుతకరుడైన దేవుడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ తేలు కనపడింది నాకు. నిజంగా దేవుని స్తుతించాను, నేను దేవుని ఘనపరిచాను. అవును నాయన, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు శక్తి కలిగినటువంటి దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు. అవును, హృదయాన్ని ఇచ్చి ప్రార్థన చేస్తూ
మన వనరులను ధనాన్నిచ్చి, సమయాన్నిచ్చి, తలాంతులిచ్చి, సమస్తమిచ్చి దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిశ్చయంగా మనం తప్పించే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఈరోజు దేవుని ప్రేమించడం ప్రారంభించండి. దేవుడు అద్భుతమైన రీతిలో మిమ్మల్ని తప్పించి మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అలాంటి కార్యాలు జరగాలని మనసారా నేను కోరుతున్నాను. కృపగల దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవ, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. అవును ప్రభువా, నాయనా, మేము నిన్ను ప్రేమించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రేమించి నీకు హృదయాన్ని ఇచ్చి మాకున్న ధనాన్ని, సమయాన్ని, మాకున్న సమస్తాన్ని, మా తలాంతులు నీ చేతిలో పెడుతూ నీ కొరకు నిలబడేటటువంటి పాత్రలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. మా పరిస్థితులన్నీ మార్చే దేవుడు, మాకు అండగా ఉండే దేవుడు, మాకు తోడుగా ఉండే దేవుడు, మమ్మలను పట్టించుకునే దేవుడు, మా పక్షంగా నిలబడే గొప్ప దేవుడుగా మీరున్నందుకై మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మిమ్మలను నేను అభినందిస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో పాలు పంపులు పొందినటువంటి మీరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందితో మీరు షేర్ చేసుకోవాల్సిందని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.